హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, చెన్నై వేదికగా చపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచి కేకేఆర్ బౌలింగ్ తీసుకుంది. అది కేకేఆర్ వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. కేకేఆర్ డిసిజన్ కరెక్ట్గా అయింది. ఎలా ప్రూవ్ అయిందంటే చెప్తాను, వినండి. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న చెన్నై తొందరగా వికెట్లు కోల్పోయి 100 రన్స్ కంప్లీట్ చేయడానికి 20 ఓవర్స్ దాకా లాస్ట్ బాల్ దాకా కొట్టారు. అంటే 20th ఓవర్లో లాస్ట్ బాల్లో కొట్టారు. దానికి తోడు 63 బాల్స్ దాకా బౌండరీసే కొట్టలేదు. 63 బాల్స్లో ఒక్క బౌండరీ కూడా స్కోర్ చేయకపోయింది చెన్నై. అంటే కేకేఆర్ ఏ రేంజ్ డిసిజన్ కరెక్ట్ అయిందని మీరు ఆలోచించుకోండి. అలా బౌలింగ్ కూడా అదే రేంజ్లో ఉంది. పెద్దగా పర్ఫార్మెన్స్ ఓవర్ చేయలేదు. కాన్వే ఏం చేయలేకపోయాడు, రచిన్ రవీంద్ర ఏం చేయలేకపోయాడు. ఏదో విజయ్ శంకర్, త్రిపాఠి ఏదో అలా ఆడారు. కానీ తర్వాత వచ్చిన లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఏం చేయలేకపోయారు. రవీంద్ర జడేజా కొట్టలేదు, ఎవరు కొట్టలేదు. మెయిన్గా ధోని కూడా ఫెయిల్ అయ్యాడు ఈ మ్యాచ్లో. 4 బాల్లో ఏం ఆడాడు, 1 రన్ కొట్టి అవుట్ అయిపోయాడు. సో ఆ రేంజ్ ఫెయిల్ అయింది చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్లో. తర్వాత కేకేఆర్ బౌలింగ్ గురించి మాట్లాడితే ఇరగదీసి వదిలిపెట్టారు. ఫస్ట్ 4 ఓవర్స్లో 16 రన్స్. లాస్ట్ ఎండింగ్కి వచ్చేటప్పటికి 100 కంప్లీట్ చేయడానికి చెన్నైకి 120 బాల్స్ పట్టేది. దాంట్లో 63 బాల్స్లో ఒక్క బౌండరీ కూడా స్కోర్ చేయలేకపోయాడు. ఒక దూబే ఒకడు లాస్ట్లో వచ్చి కొట్టాడు, అంతే. అంతకుమించి ఏం కొట్టలేదు. సో దానివల్ల స్కోర్ చాలా ఎఫెక్ట్ అయింది చెన్నై సూపర్ కింగ్స్. దానివల్ల ఏంటంటే 103కి 9 వికెట్స్తో స్కోర్ ఎండ్ చేశారు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన కేకేఆర్ వాళ్ళు ఫస్ట్ ఓవర్ నుంచి బాధడం మొదలెట్టారు. డికాక్, సునీల్ నారాయణ అయితే అడ్డిమారి గుడ్డి షాట్లే కొడతాడు. సునీల్ నారాయణ ఇంకా మర్చిపోయినది డికాక్, ఇద్దరు కలిసి పిచ్చ కొట్టుడు కొట్టాడు. 6 ఓవర్లకి తీసుకెళ్ళి కొట్టేస్తారేమనుకున్న 46 రన్స్ దగ్గర డికాక్ అవుట్ అవడంతో కొంచెం స్లో డౌన్ అయిన తర్వాత నరేన్ కూడా పిచ్చ కొట్టుడు కొట్టాడు. నరేన్ దాదాపు 43 రన్స్ ఏమో స్కోర్ చేసినట్టున్నాడు. మ్యాచ్ పూర్తిగా అయిపోతుంది అనుకునేటప్పటికి 6.5 ఓవర్స్కి 78-82 ఉంది. తర్వాత రీకు సింగ్ ఇంకా రెహానే కలిసి కొంచెం స్లోగా ఆడి మ్యాచ్ని కొంచెం స్టెబిలైజ్ చేసుకున్నారు. ఎందుకంటే వికెట్లు వెంటనే కోల్పోవడంతో మళ్ళీ ఆడ కొంచెం రన్ రేట్ ప్రాబ్లం అవుతుందని చెప్పి స్లో రన్గా కొట్టుకుంటా వచ్చారు. అయితే నేను ఏమనుకున్నానంటే మేబీ వీళ్ళు ఫస్ట్ ఏమంటారు దాన్ని మర్చిపోయినా, స్ట్రాటజిక్ టైమ్అవుట్ అవ్వకతలకే మ్యాచ్ ఫినిష్ అవుతుంది అనుకున్నాను. కానీ వాళ్ళు కొంచెం సాగదీసి 10.1 ఓవర్ దగ్గర మ్యాచ్ని ఫినిష్ చేశారు. అది కూడా రీకు సింగ్ 6 కొట్టడంతో. ఆ బాల్ కూడా నో బాలే. సో ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. ఎందుకంటే ఏ స్టేజ్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్ని ఆపాలని చూడలేదు, కానీ పిచ్చ కొట్టుడు కొట్టించుకుంది. దానివల్ల ఏమైపోయిందంటే చెన్నై సూపర్ కింగ్స్కి మ్యాచ్ పోయి 9th పొజిషన్లో రన్ రేట్ కూడా కోల్పోయింది. 1.5 దాకా వెళ్ళిపోయింది రన్ రేట్. అంటే రేపు పొరపాటున సన్ రైజర్స్కి గెలిచిందంటే వాళ్ళ పైకి వెళ్ళిపోద్ది. వీళ్ళు 10th పొజిషన్కి వచ్చి పడుతుంది చెన్నై సూపర్ కింగ్స్ మీద ఇన్ని ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్కి ఏమో నిరాశ ఎదురైంది ఈ సీజన్లో. దాదాపు ఆడిన 5 మ్యాచ్లో 6 మ్యాచ్లో 5 మ్యాచ్లు వరుసగా ఓడిపోయారు. దాంట్లో హోమ్ గ్రౌండ్ మ్యాచెస్ మూడు ఎన్నో ఉంటున్నాయి, అది కూడా ఓడిపోయారు. లోవెస్ట్ స్కోర్ ఇన్ హోమ్ గ్రౌండ్ చేసిన టీం అయిపోయింది. సో ఏ రేంజ్ పతనం అయింది చూడండి చెన్నై సూపర్ కింగ్స్. ఈరోజు అసలు పర్ఫార్మెన్స్, ధోని క్యాప్టెన్సీ అంటే ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేశానో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ ఇవ్వలేదు. మొత్తం చేతిలోంచి మ్యాచ్ పోయి మొత్తం కేకేఆర్ చేతులు ఉంది. వాళ్ళు చెన్నై వాళ్ళు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎదురు టీంని గెలిపియాలని జాలితో ఆడుతున్నారా, వీళ్ళు నిజంగా ఆడడం రాకుండా ఆడుతున్నారా? అసలు ఏంటంటే 3rd క్లాస్ బ్యాటింగ్ ఆర్డర్ పెట్టుకొని వాళ్ళు ఎలా కప్పు గెలుస్తారు? అసలు ఏందో నాకు అర్థం కాలేదు చెన్నై సూపర్ కింగ్స్ గురించి. 103కి 9 వికెట్స్, 10 ఓవర్లో బ్యాటింగ్ కొట్టిచ్చేశారు. మ్యాచ్ మొత్తం కేకేఆర్ చేతిలో పెట్టారు. అసలు ఇటువంటి టీంకి 5 కప్పులు ఎలా వచ్చినాయి? అప్పుడు స్ట్రాంగ్ టీం అబ్బా, ఏమన్నా చెన్నై సూపర్ కింగ్స్ ప్రతి సీజన్లో ఫైనల్స్ దాకా వచ్చేది. కానీ ఈ 2 సీజన్లు 3 సీజన్ల నుంచి ఏందో వాళ్ళు కనీసం మ్యాచ్లు గెలవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అసలు అర్థం కాని విషయం ఏంది, ఇంత గవర్నమెంట్ విఫలమైంది. సన్ రైజర్స్ విఫలమవడం అనేది అంటే వాళ్ళకి ఆనవాయితీ, ఆర్సీబీ విఫలమవడం అనేది వాళ్ళకి ఆనవాయితీ. చెన్నై సూపర్ కింగ్స్ విన్నింగ్ స్ట్రీట్ కదా ఆనవాయితీ. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మనం ఏం చెప్పలేము వాళ్ళ పర్ఫార్మెన్స్. ఆ టీం ఏమంటే ఆలోచిస్తుందో, వాళ్ళు గెలవాలని ఆడుతున్నారో ఓడిపోతున్నారని ఆడుతున్నారో నాకు అర్థమే కావట్లేబ్బా. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో చెన్నై మీద. ఒక్కసారి కూడా అసలు ఎప్పుడు గివప్ చేయని టీము అసలు ఏందో, అసలు వస్తున్నారంటే వికెట్లు పడిపోతూనే ఉన్నాయి.
మీరు చూడండి, అసలు ఏ స్టేజ్లో కూడా వికెట్లు కాపాడుకోవాలనే ఆలోచనే లేదు ఈ మ్యాచ్లో. చేతులు ఎత్తేసారు. అసలు ఇంకా నాకు ఏమనిపించిందంటే వీళ్ళు బ్యాట్స్మెన్స్ ఉన్నారా లేదా అనిపించే స్థాయికి తీసుకెళ్ళిపోయారు మ్యాచ్ని. నిజంగా చెప్తున్నా కదా, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ మరీ ఇంత వర్స్ట్ మ్యాచ్ అవుతుందని నేను అనుకోలే. రేపు మా సన్ రైజర్స్ మ్యాచ్ ఉంది, దాని పరిస్థితి ఏందో కూడా డౌట్ కొడుతుంది. ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్లు చూస్తుంటే ఈ సీజన్లో కొత్త కప్ ఓనర్ కొత్త కప్ గెలిచే టీం అవతరిస్తుందేమో అనిపిస్తుంది. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.